హాయ్ హలో ఎవ్రీవన్. మార్నింగ్ పెట్టవలసిన వీడియో ఇప్పుడైతే పెట్టాను. మార్నింగ్ అయితే నేను పూజ చేసుకున్నప్పుడు సేమియా అయితే నైవేద్యంగా అయితే చేశాను. కొంచెం ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉండవు కదా. తొందరగా ఏమన్నా ఫ్రూట్స్ అయ్యి ఇంట్లో లేనప్పుడు నైవేద్యంగా అయితే ఇలా పాయసం ఏదన్నా చేసి పెట్టేసుకుంటే సేమియా అయితే ఇలా బాగా వేపుకోవాలండి. మనం సిమ్లో పెట్టేసి సేమియా అయితే మాత్రం ఇలా బాగా వేపేసుకోవాలి. వేపేసుకొని సేమియా చేస్తే ఎప్పుడు కూడా మెత్తగా అవ్వకుండా తినేంత వరకు లాస్ట్ వరకు కూడా చక్కగా మనకి ఇలా ఒక్కొక్కటి డివైడ్ అయిపోయినట్లు ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. అందుకే సేమియా ఉప్మా చేసినా అండ్ సేమియా చేసినా ఎప్పుడన్నా కానీ ఇలా చూసారా కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు మాత్రం బాగా కలిపి వేపేసుకోండి. ఈ నెయ్యి అయితే ఇప్పుడే కాసానండి. మనకి పాల మీద మేగడ ఉంటుంది కదా, మేగడ అయితే తీసి నెయ్యి అయితే ఇప్పుడే కాసాను. అందుకని ఇలా ఆయిల్ లాగా ఉందన్నమాట. చల్లారిపోతే గట్టిగా ముద్దలా అయిపోతుంది కదా నెయ్యి. ఇంట్లో కాసుకున్న నెయ్యి అనమాట. ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసుకున్నాను, జీడిపప్పు వేపుకున్న తర్వాత ఈ పలుకులు పెద్దగా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా మనకు పీసులుగా డివైడ్గా చేయాలంటే వేపుకున్న తర్వాతే చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్లో పెట్టేసుకుని మనం చక్కగా నెయ్యి వేసుకొని ఇలా వేపేసి పక్కన తీసేస్తే సేమియా అయితే చాలామంది చేసుకుంటారు కానీ ఊరికే టైం అవుతుందని అలా చేసేస్తారు. చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అయ్యాకైతే డ్రై ఫ్రూట్స్ వేసి బాదం పప్పులు కూడా వేసాను. బాదం పప్పులు పచ్చి వేసుకుంటే కంటే ఇలా నెయ్యిలో కొంచెం దూరగా వేపేసుకుంటే చాలా బాగుంటాయండి. జీడిపప్పు కంటే టేస్ట్ ఎక్కువ ఉంటాయి బాదం పప్పు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా బాదం పప్పు. చాలామంది పచ్చి వేయడం చూశాను, బట్ పచ్చి కాదండి, నెయ్యిలో కానీ వేపేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాదం పప్పు. ఇవి కూడా కొంచెం ఇలా దూరంగా వేపేసి అయితే పక్కకు తీసేసుకోండి. తీసుకున్నాక మనకు సేమే చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుని తక్కువ అన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కాసిన పాలు అండి, నేను పాలు అయితే కాసేసి మార్నింగే పాలు వస్తాయి కదా, కాసిన పాలు అయితే పక్కన పెట్టేశాను. పచ్చి పాలు అయితే కాదండి, కాసిన పాలే. ఆడబడిగా మార్నింగ్ అయితే వీడియో చేశాను, అప్లోడ్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట, టైం కుదరక. ఇంకా పాలు మనకి వేపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సేమే, అది కూడా యాడ్ చేసుకుంటే కాచిన పాలు కట్టి పచ్చి పాలు అయితే పాలు మరిగే వరకు ఉండి అప్పుడైతే యాడ్ చేసుకోండి. ఇవి కాచిన పాలు కట్టి వెంటనే యాడ్ చేసేసుకుని మధ్య మధ్యలో మళ్ళీ పూజ టైం అవుతుందని చెప్పేసి అయితే పూజకి అయితే పూలన్నీ మొత్తం పెట్టేసుకున్నాను అలంకరించుకొని దేవుడికైతే. మార్నింగ్ చేసిన వీడియో ఇప్పుడు చేశాను. మాకు ఇంట్లో గార్డెన్ అయితే ఉంది కదా, గార్డెన్లో పువ్వులు గొబ్బు పూలు అండ్ మందార పువ్వులు ఉన్నాయన్నమాట. గొబ్బు పువ్వు చాలా మంచిదండి. మనకు గొబ్బు పువ్వుతో పూజ చేస్తే బంగారంతో పూజ చేసినట్టంట, దేవుడికి అంతలా ఇష్టం. కార్తీసారాలో శివుడికి అయితే ఇంకా మంచిది అనమాట గొబ్బు పూలు. మీకు ఎంతమంది తెలుసు గొబ్బు పూలు? మాకు చెట్లు గార్డెన్లు ఉన్నాయి కాబట్టి బయట కొని తెచ్చుకున్నాం అండ్ గార్డెన్లో పువ్వులు కూడా అనమాట. ఇంకా గొబ్బు పూలు అయితే పెట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా ప్రసాదం కూడా తయారైపోయింది, నైవేద్యం. కొంచెం పంచదార కూడా వేస్తానండి, స్కిప్ అయిపోయింది చూడకుండానా వీడియో తీసేటప్పుడు. ఇంక ఇవి రెండుగా ఇలా మనం పచ్చి తీస్తాడైతే ఇబ్బంది పడతాం, కానీ ఇలా వేపేసుకున్న తర్వాత జీడిపప్పు రెండుగా చేసుకుని చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. కాసిన పాలుతో సేమియా చేసి పక్కన మనం ఆల్రెడీ బాగా వేపేసుకుంటే భలే ఉంటుంది. జీడిపప్పు కొంచెం ఇలా బాదం పప్పు వేగిపోయింది కదా, ఇలా కొట్టామంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. చూసారు కదా, నచ్చితే లైక్, షేర్, కామెంట్.